జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం రాయల చెరువు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శక్తిపీఠంలో కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ శ్రీ సిద్ధేశ్వర నంద భారతీ మహాస్వామి వారికి 500 కేజీల పుష్పాలతో మహాపుష్పాభిషేకాన్ని నిర్వహించారు. శతసహస్ర మాష చక్రములతో అష్టభైరవ సహిత శ్రీ కాలభైరవ హోమంలో శాస్త్రోక్తంగా చేపట్టారు. మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠేశ్వరి మాతాది రమ్యనంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. సేవ చేయడమే కాకుండా మనుషులను ధర్మం వైపు నడిపించాలి. మన జాతిని దేశాన్ని రక్షించుకోవడానికి మనుషులను దేవతల వైపు మళ్లించాలి. వారితో పూజా కార్యక్రమాలు చేపడితే మన లోకం దేశం సుభిక్షంగా ఉంటుంది అని మాతాజీ రమ్యనంద భారతీ స్వామి వెల్లడించారు. కూడా ఒక సంచిక ద్వారా రిలీజ్ చేద్దామని మన వాళ్ళు అడుగుతున్నారు. చక్కగా రాయండి, వీడియో బైట్స్ ఇవ్వండి. భగవంతుడిని నమ్ముకుంటే చాలు. భగవంతుడు ఎలా దర్శనమిస్తాడో, ఎలా అనుగ్రహిస్తాడో మీరు పొందిన అనుభవాన్ని 10 మందికి చెప్పండి. వాళ్ళు కూడా స్వామి అనుగ్రహం పొందేటట్లుగా చేయండి. అలా ఎవరైతే చేస్తారో మనం తరించటం కాదు, మనతో పాటు అందరం తరించేటట్లుగా చేయాలి అనేటువంటి భావనతో ఎవరుంటారో వాళ్ళలో ఎంతోమందికి భైరవుడు కళల ద్వారా కనిపించటం, ప్రత్యక్షంగా రుద్రాక్షలు కొంతమందికి ఇవ్వటం, అలాగే భైరవ అనుగ్రహ తత్వాన్ని ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభూతి పొందటం అనేటువంటిది చాలామందిలో మనకు కనిపిస్తున్నది. ఇంకా భైరవ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే కాలభైరవుడు కాలస్వరూపుడు. కలికాలంలో కాలాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి వాడు స్వామి. అటువంటి స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని భావిస్తూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక 9 రోజుల పాటు కూడా స్వామి కలశాల్లో ఉన్నటువంటి జలాన్ని అందరికీ సంప్రోక్షించటం, ఈ పుష్పాలు అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటంతో పాటుగా అందరూ చక్కగా అన్నప్రసాదం తీసుకోవాలి ఈరోజు. అప్పుడే 9 రోజులు అయిపోయినాయా, మొదటి రోజు ఎలా గడుస్తాయో 9 రోజులు మొదటిసారి దీక్ష తీసుకుంటున్నాం అని అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండగానే 9 రోజులు పూర్తయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కాలభైరవ జయంతి అనేటువంటి రీతిగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మనం కలిసి ఈ కాలభైరవ నవరాత్రులను జరుపుకుందాం. ఈ 9 రోజుల పాటు మీకు రకరకాల ప్రసాదాలు వచ్చాయి. రుద్రాక్ష వచ్చింది, ముత్యాలు వచ్చాయి, తమలపాకులు, అలాగే ఉసిరికాయలు, ఇలా రకరకాలైనటువంటి ప్రసాదాలన్నీ రావటం జరిగింది. అవి జాగ్రత్తగా మీతో పెట్టుకోండి, మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇందాక మన వాళ్ళు చెబుతూ 9 రోజుల పాటు దీక్షకు ఉపయోగించినటువంటి దీక్షా వస్త్రాన్ని, మెడలో వేసినటువంటి మాలలను ఇంకా ఆశీస్సులు ఇచ్చి, ఎందుకంటే ఆ మెట్లు చూసారా ఎంత ఎత్తున ఉన్నాయో. మామూలుగా మోకాళ్ళు ఉన్న నొప్పులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అంత మెట్లు ఎక్కడం కష్టం. కానీ మహాభైరవులు స్వామివారు ఆ మెట్లు ఎక్కి అలా కూర్చొని ఆ కిరీటాన్ని ధరించి మన కోసం ఇంత కష్టపడ్డారు. 9 రోజుల పాటు అక్కడ భైరవుడు అలంకారాలన్నీ మోసి ఎలా కష్టపడ్డారో అదంతా ఒక ఎత్తు, ఇదొక్కటి ఒక ఎత్తు. ఇంతటి అనుగ్రహాన్ని మనకి అందించినటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్వస్తి కొండి అని అన్నారు. దేనికి? అదేమిటి 9 రోజుల పాటు ఇంత దీక్షగా చేసుకొని ఇంత శక్తిని సంపాదించుకొని వాటి రోజు వాడుకోవద్దంటే ఎలా, ఎందుకు అనంటే ఈ 9 రోజులు కూడా మనం ఎంతో నియమ నిష్టలతోటి భైరవుణ్ణి ఆ మాల రూపంలో మన ఒంట్లో స్వామి ఉన్నాడు అని ధరించి స్వామికి సంబంధించినటువంటి దీక్ష నియమ నిబంధనలన్నీ పాటించి మనం ఎంతో సాధించుకున్నాం. ప్రతిరోజు చేయటం అంటే కష్టం. ఆ నియమాలు 9 రోజులకి అమ్మో 9 రోజులు ఎప్పుడవుతాయా అనుకునేటట్టుగా ఉన్నది. ఆ సంపాదించుకున్నటువంటి శక్తి మన ఇంట్లో నిక్షిప్తమై ఉండాలి. దాన్ని రోజు దైనందిక జీవితంలో వెళ్ళి ముట్టుకోవటాలు చేయటం వల్ల ఆ శక్తిని కోల్పోయేటట్టుగా జరుగుతుంది. రకరకాల వాళ్ళని తాకుతూ ఉంటాం, రకరకాల చోట్లకు వెళ్ళొస్తూ ఉంటాం. ఎక్కడికి తీసుకెళ్లకుండా, ఎక్కడికి వేసుకొని వెళ్లకుండా మీ ఇంట్లో మీరు పెట్టుకోండి. మీరు సంపాదించుకున్న శక్తి 9 రోజుల పాటు ఏదైతే ఉన్నదో అది మీ పూజా గదిలో ఉండి మిమ్మల్ని కలకాలం రక్షిస్తూ ఉండేటట్లుగా అది పూజా గదిలోనే నిక్షిప్తం చేసుకోండి. సంపాదించుకోవటం అంటే డబ్బులు సంపాదించుకోవటం కంటే పుణ్యము, మంత్రశక్తిని సంపాదించుకోవటం కొంచెం కష్టం. అది మేము సంపాదించుకున్నాము కాబట్టి జాగ్రత్తగా దాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఇంకా మన శక్తిపీఠ కుటుంబం పెరగాలి. ఇంకా వందల వేల మంది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇవాళ మీకు వచ్చినటువంటి భైరవ అనుభూతులు, భైరవుడితో మీకు వచ్చినటువంటి దివ్య దర్శనాలు